హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి కప్ కేక్స్ అండి. న్యూ ఇయర్ కదా, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇవైతే బేకరీ స్టైల్లో యూస్ చేసిన కప్ కేక్స్ అండి. నార్మల్గా హోమ్ మేడ్ లాగా కాకుండా మనము కేక్ జెల్ యూస్ చేసి చేస్తుంటారు బేకరీస్లో. సేమ్ అదే మాదిరి మనము కేక్ జెల్ యూస్ చేసి ఇంత స్పాంజీగా ఎలా యూస్ చేసి చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది. 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఈ కప్పు వచ్చేసి 240 గ్రామ్స్ కప్పు. దానికి మనకు ఒక కప్పుకి 4 ఎగ్స్ పడతాయి. అదే హాఫ్ కప్ అయితే 2 ఎగ్స్ సరిపోతాయి. అలాగా మైదా కానీ షుగర్ కానీ మనం సేమ్ క్వాంటిటీ ఈక్వల్గా తీసుకోవాలి. ఇలాగా 4 ఎగ్స్ అయితే మనం తీసేసుకొని బీటర్ సాయంతో బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ అవైలబుల్ లేదు అంటే సేమ్ ప్రాసెస్ మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఈ ఎగ్స్ అలాగే షుగరు మిక్సీ వేసేసుకొని బాగా క్రీమీ ఫామ్ వచ్చిందాక నెక్స్ట్ దాంట్లో మిగతావి కూడా మనం యాడ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని నెక్స్ట్ దాంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా ఇలాంటివి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇదైతే ఇలాగా చూస్తున్నారు కదా, ఈ వైట్ కలర్లోకి తిరగాలండి. మనకి ఎల్లోయిష్ కలర్ అంతా వెళ్ళి కేక్ జెల్ అంటే ఇదేనండి. మనకి చెప్పరండి హోమ్ బేకర్స్ అండ్ ఆన్లైన్లో కూడా మీరు చూస్తూ ఉంటే ఏ కేక్ వాళ్ళు మ్యాక్సిమం చాలా మటుకు చెప్పరు. నేను చూసినంత వరకు రేర్గా చెప్తారండి ఈ టిప్ అనేది. మనకి బయటలాగా స్పాంజీగా రావాలంటే మాత్రం కేక్ జెల్ అయితే యూస్ చేయాలి. నెక్స్ట్ ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. పైనాపిల్ ఎసెన్స్ 1/2 టీ స్పూను, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూను. పైనాపిల్ ఎసెన్స్ అనేది యూస్ చేస్తే ఎగ్స్ వేస్తాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది. ఎగ్ స్మెల్ అనేది రాకుండా తినేటప్పుడు చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ ఆ పిండి అంతా చూడండి మనము బీట్ చేసుకున్నాక డబుల్ క్వాంటిటీ అవుతుంది. ఎందుకంటే మనము కేక్ జెల్ యూస్ చేసాం కాబట్టి కేక్ జెల్ అయితే ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ 2 టైమ్స్ ఇలాగా వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి నీట్గా. లేదు అంటే మీరు స్పాచులాతో కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవచ్చు. ఇలాగా ఉండలు ఏం లేకుండా చేసుకొని లాస్ట్లో మాత్రం మనము 1 కప్పు మైదాకి 1/2 కప్పు ఆయిల్ అయితే యూస్ చేయాలి. అదే ప్లేస్లో బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ యూస్ చేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు బీట్ చేయకూడదండి. కొంచెం జస్ట్ మిక్స్ అయిన తర్వాత మీరు తీసేసేయాలి. నెక్స్ట్ అయితే ఇవి కప్ కేక్ మోల్డ్స్ అండి. కప్ కేక్ లైనర్స్ తీసుకొని సేమ్ కప్ కేక్స్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. కప్ కేక్ అనేది హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఫుల్ వేసుకున్నారు అంటే మీరు పైకంతా వచ్చేస్తుంది. ఈ కప్ కేక్స్ అయితే మాత్రం మీరు బయట బేకరీస్లో కొంటున్నారు కదా, అదే టేస్ట్ అయితే వస్తాయండి. చాలా బాగుంటాయి, ఇంకా కూడా బాగుంటాయి, అంత బాగుంటాయి. మీకు కావాలంటే పైన విప్పింగ్ క్రీమ్తో కూడా పైన డిజైన్ చేసుకోవచ్చు. 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 20 మినిట్స్ బేక్ చేస్తే ఇంత పర్ఫెక్ట్గా బేక్ అయితే అయిపోయాయి. దీంట్లో మీకు కావాలంటే వైట్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి వెనిలా కప్ కేక్స్ కాబట్టి. లేదంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ యాడ్ చేసినా కానీ చాలా బాగుంటాయి కప్ కేక్స్. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్